Ay, rakana, how are you? Re, nene rakana, bonong. Nene ra. అబ్బా ఇది విను. బాగుందా? బాగుంది. స్పెక్స్ ఒకసారి తీ. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అటు చూడు. ఇప్పుడు బాగుంది. అసలు ఆ స్పెక్స్ కి నీ డ్రెస్ కి ఏమైనా మ్యాచ్ అయిందా జాను? ఓకే, కానీ మనకి ఇంకో ఆప్షన్ లేదు. అటు చూడు బే. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఈ ఇయర్ 10th క్లాస్ ఎగ్జామ్స్. ఎవరా నువ్వు? 10th క్లాస్ స్టూడెంట్. ఓన్లీ వన్స్. క్లాప్స్ బా. బట్ మళ్ళీ ఒక ఛాన్స్, మీరు వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటే వస్తారా? వచ్చేస్తాం, ఇచ్చి పడేస్తాం. ఏదో తేడాగా ఉందేంటి? ఇచ్చి పడేస్తాం. అంటే నేను రైతు కొడుకును. మా నాయన కలెక్టర్, నేను కలెక్టర్ కాదు కదా. మా నాయన కలెక్టర్, నేను కలెక్టర్ కాదు కదా. మా అక్క అలెక్య చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. ఏం జరిగింది? అరే లంజా కొడక, రివ్యూస్ ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? చూసినవాడు పొగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేస్తావు? ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావరా దాన్ని? పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో. ఎల్లు. పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. కూరకి రుచి తెచ్చేది కారమే కదా. ఈ రోజు మన చేతిలో అలేఖ్య చిట్టి పికిల్స్ లో దొరికే కూర కారం ఉంది, అండ్ బయట బ్రాండ్ కూడా ఉంది. స్పాట్ నషాలానికి అంటుకుంటది అంటారు కదా. అమ్మా, స్పెషల్ క్వాలిటీ మసాలా కారం మన దగ్గర దొరికే కూర కారం. మా కూర కారంలో మేము వాడేది మంచి క్వాలిటీ మసాలా దినుసులు వాడతాం కాబట్టి మాది ముద్ర ప్రామిస్ మంచిగా ఉంటుంది. ఇది చూడండి, స్పూన్ కి కూడా కలర్ ఉంది. మనకి ఆడించిన తర్వాత ఇలా వస్తుంది. అటు చూడు. ఎప్పుడు పోయిందో తెలీదు. ఒక మెసేజ్ ఒకరికి పెట్టబోయి ఇంకొకరికి పెట్టా. కవర్ చేస్తూ ఇప్పుడు మెసేజ్ పెట్టాలి అర్జెంట్ గా. అది ఎవడో ఇస్తే ఆ కవర్ కి మెసేజ్ పెట్టి మళ్ళీ ఇస్తా కావాలంటాడు. అటు చూడు బే. మిస్టేక్ ఏంటంటే, ఒక పర్సన్ కి తిట్టిన పర్సన్ కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్ గా అతనికి వెళ్ళిపోయింది. అది అలేఖ్య చిట్టి ఎవరైనా సరే మీరు మా ఇంట్లో పాచి పని చేయండి. నేనే మిమ్మల్ని అసభ్యంగా మాట్లాడలేదు, ఏం తక్కువ చేయట్లేదు. మా ఇంట్లో పాచి పని చేయండి, వేకెన్సీ ఉంది మా ఇంట్లో. డీల్ చేస్తూ ఉంటాము. అందులో వచ్చిన మెసేజెస్ అన్ని కంప్లీట్ గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్, తిడుతూ, పచ్చి బూతులు తిడుతూ, ఇంకా పేరెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మేము మాక్సిమం టైమ్స్ లో బ్లాక్ చేస్తాము. బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, ఒక పర్సన్ కి తిట్టిన పర్సన్ కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్ గా అతనికి వెళ్ళిపోయింది. మీరు చెప్పింది 100% కరెక్ట్ మామ. ఏంటంటే అది నిజం. అది నిజమని నేను ఎందుకు నమ్ముతున్నానంటే, అది నిజమని నాకు నిజాయితీగా నిరుసూపంగా అనిపించింది కాబట్టి చెప్తాను.